ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. వినడానికి సిద్ధమైన సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. జ్ఞానైన సొలొమోనుతో దేవుడు రాయిస్తున్నాడు, నీతిమంతుల వెలుగంట తేజరిల్లుతుంది, భక్తిహీనుల దీపం ఆరిపోతుంది. అంటే నీతిమంతులు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటారు. భక్తిహీనులు, దేవుని ఎడల భక్తి లేనివారు, వారి దీపం ఆరిపోతుంది. వారి దీపం ఉంటుంది కానీ వెలుగు ఉండదు, ఆరిపోతుంది. ఉదయకాల సమయంలో దేవుని సేవకుడికి నేను అడుగుతున్నాను, ప్రభువు కొరకు వెలుగుతున్నావా, ఆరిపోయావా? దేవుని కార్యాల కొరకే ప్రకాశిస్తున్నావా, నీ దీపం ఆరిపోయిన అనుభవంలో ఉన్నావా? దేవుని బిడ్డలారా, తిరిగి లేయి. ప్రభు అంటున్నాడు, నువ్వు నీతిగా జీవిస్తే మళ్ళీ నిన్ను నేను వెలిగిస్తాను. నువ్వు నీతిమంతుడిగా జీవిస్తే నీ వెలుగు ప్రకాశింపజేస్తాను, అనేకులను వెలిగించేవాడిగా కూడా నిన్ను చేస్తాను. భక్తిహీనుడిగా జీవిస్తే నువ్వు ఆరిపోతావు, ఇప్పటికే ఆరిపోయావు. తిరిగి రమ్మని ప్రభు చెప్తున్నాడు. పశ్చాత్తాపడి, ప్రభువా మళ్ళీ నన్ను వెలిగించు, నీతిమంతుడిగా జీవించాలని ఆశపడుతున్నాను. నువ్వు అడగగలిగితే మళ్ళీ ఆయన నిన్ను వెలిగిస్తాడు. నువ్వు అనేకులను వెలిగిస్తూ నీవు వెలుగుతూ ప్రభు కొరకు జీవిస్తావు. అట్టి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుల తండ్రి, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపం ఆరిపోవు. ఎంతమంది అయితే ఆరిపోయి ఉన్నారో, ఆత్మీయ మంటలు ఏ కుటుంబంలో అయితే ఆరిపోయి ఉందో, ఏ పరిచర్లు అయితే మంటలు ఆరిపోయి ఉందో, తిరిగి ప్రభువా ప్రకాశింపజేసి వెలిగించి తేజరిల్లే విధంగా ప్రభు చేయండి. నీతిమంతులుగా బ్రతికే భాగ్యం మాకివ్వండి అని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు, వారందరినీ దర్శించి కనికరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.